హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ క్లాస్లో ఒక రే డయాగ్రామ్స్ గురించి చూసాం. అంటే బిహేవియర్ ఆఫ్ లైట్ రేస్. సో వెన్ దే ఆర్ ఇన్సిడెంట్ ఆన్ ఏ కర్వ్డ్ మిర్రర్స్, హౌ దే విల్ బి రిఫ్లెక్టెడ్ అండ్ దే విల్ బి పాస్. ఓకే, అవి చూసాం. ఇప్పుడు ఆ బిహేవియర్ ఆఫ్ లైట్ రేస్ని బేస్ చేసుకునేసి మనం ఏం చేద్దామంటే, సో ఇమేజ్ ఫార్మేషన్ బై ఏ స్పెరికల్ మిర్రర్స్ ఒక యాక్టివిటీ చూద్దాం. ఓకే, ఇమేజ్ ఫార్మేషన్ బై ఏ spherical mirrors. Okay, అది టాపిక్. ఓకే, ఇమేజ్ ఫార్మేషన్ బై ఏ స్పెరికల్ మిర్రర్. సో ఇది యాక్టివిటీ. ఈ యాక్టివిటీ చేయడానికి నేను కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటాను. ఓకే, సో ఏంటి, స్పెరికల్ మిర్రర్స్లో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో చూడాలి. సో కాబట్టి నేను ఏం చేస్తున్నాము, కాన్కేవ్ మిర్రర్ తీసుకుని ఈ యాక్టివిటీ చేస్తాం. ఓకే, సో ఎయిమ్ ఆఫ్ దిస్ యాక్టివిటీ ఏంది, మనం ఏం చేస్తాం ఈ యాక్టివిటీలో. సో ఏం చేస్తాము, సో టు అబ్జర్వ్ ద ఇమేజ్ ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ by a concave mirror. అంటే స్పెరికల్ మిర్రర్స్ లో ఈ యాక్టివిటీని ఏం చేస్తున్నాను, కాన్కేవ్ మిర్రర్ తీసుకొని ఈ యాక్టివిటీ చేస్తాను. ఓకే, సో టు అబ్జర్వ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ బై ఏ కాన్కేవ్ మిర్రర్. సో టు డూ దిస్ యాక్టివిటీ రిక్వైర్డ్ మెటీరియల్స్ apparatus. ఓకే, రిక్వైర్డ్ మెటీరియల్స్ రిక్వైర్డ్ ఏమేమి కావాలి. సో ఇంకేం కావాలి, ఫస్ట్ యాజ్ యూజువల్ కాన్కేవ్ మిర్రర్. ఓకే, కాన్కేవ్ మిర్రర్ తో స్టాండ్. అది ఎలాంటిదంటే వి షేప్డ్ స్టాండ్ అంటాం. ఓకేనా, దాన్ని వి షేప్డ్ స్టాండ్. నెక్స్ట్ ఆ మిర్రర్ అయింది, వి స్టాండ్ అయింది. వి స్టాండ్ తర్వాత ఇంకేం కావాలి, పేపర్ స్క్రీన్ తర్వాత మెజరింగ్ టేప్. ఓకేనా, కాన్కేవ్ మిర్రర్, వి షేప్డ్ స్టాండ్, పేపర్ స్క్రీన్, మెజరింగ్ టేప్, ఇంకా క్యాండిల్ కానీ కావాలి, బర్నింగ్ క్యాండిల్ అనేది కూడా కావాలి. సో దీస్ ఆర్ ద రిక్వైర్డ్ మెటీరియల్స్ టు డూ దిస్ యాక్టివిటీ. ఓకే, లెట్స్ సీ ప్రొసీజర్ ఎలా చేయాలి చూద్దాం. ఓకేనా, ఫస్ట్ టేక్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఈ కాన్కేవ్ మిర్రర్ని తీసుకొని దానికి ఫోకల్ లెంగ్త్ని ఫైండ్ అవుట్ చేయాలి మనమే. దేనికి, ఈ కాన్కేవ్ మిర్రర్ అప్రాక్సిమేట్గా, ఎగ్జాక్ట్గా కాకపోయినా ఒక అప్రాక్సిమేట్ ఫోకల్ లెంగ్త్ ఎంతో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ని ఇది అనుకోండి, కాన్కేవ్ మిర్రర్, దీన్ని తీసుకెళ్ళి సన్లైట్ కింద పెట్టాం. ఓకే, సన్లైట్ కింద ఇలా ప్లేస్ చేస్తాం. హియర్ సన్ ఈస్ దేర్. ఫ్రమ్ ద సన్లైట్ రేస్ ఆర్ కమింగ్ అండ్ ఫాలింగ్ ఆన్ ద మిర్రర్. ఓకే, దే ఆర్ ఫాల్ ఆన్ ద మిర్రర్ లైక్ దిస్. రైట్, ఓకే, ఇట్లా ఇన్సిడెంట్ అయింది. ఇది ఏ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ ఇంకొక విధంగా ఏమనొచ్చు, కన్వర్జింగ్ మిర్రర్ అని కూడా చెప్తాం. ఓకేనా, సో కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ కన్వర్జింగ్ మిర్రర్. అంటే ఇప్పుడు ఈ లైట్ రేస్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత అవన్నీ ఒక పాయింట్ దగ్గర కదా మీట్ అవ్వాలి. ఓకేనా, మీట్ అవ్వాలి. సో అందుకని మనం ఏం చేస్తామంటే, కాన్కేవ్ మిర్రర్ని సన్లైట్ కింద ఇలా ప్లేస్ చేసి ఒక పేపర్ని, ఏదో ఒక పేపర్ని ఇలా తీసుకొని ఇలా పైకి తీసుకెళ్తూ రావాలి. ఇలా పైకి తీసుకెళ్తూ ఉంటే ఈ లైట్ రేస్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ లైట్ రేస్ రిఫ్లెక్ట్ ఇలా వెళ్ళింది అనుకోండి, ఈ లైట్ రేస్ రిఫ్లెక్ట్ ఇలా వెళ్ళింది, ఈ లైట్ రేస్ ఇలా వెళ్ళింది, ఈ లైట్ రే ఇలా వెళ్ళింది. అంటే ఇవన్నీ ఒక పాయింట్ దగ్గర కదా మీట్ అయింది. దాన్ని ఏమన్నాం ఇందాక, ఫోకల్ పాయింట్ అంటూ ఉన్నాం. ఫోకల్ పాయింట్. ఓకేనా, అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు పేపర్ని ఇక్కడ తీసుకొని దాన్ని స్లోగా పైకి తీసుకెళ్తూ ఉంటే మనకి ఒక బ్రైట్ డాట్ అనేది ఆ పేపర్ మీద ఫామ్ అవుతుంది.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ తీసుకొని పేపర్ని కాలుస్తుంటాం. ఎలా మ్యాగ్నిఫైయింగ్ లెన్స్లో పేపర్ని కాలుస్తాము? ఇలా మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటే పేపర్ మీద స్మాల్ డాట్ లాంటిది ఫామ్ అవుతుంది. ఆ డాట్ దగ్గర ఎక్కువ టెంపరేచర్ రైజ్ అయ్యి పేపర్ అనేది బర్న్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. అలా ఈ కాన్కేవ్ మిర్రర్ కానీ ఏం చేస్తున్నాము, మనం పేపర్ ఇలా తీసుకెళ్ళామనుకోండి, మనకి ఏమవుతుందంటే ఒక డాట్, బ్రైట్ డాట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ డాట్ ఏంటంటే ఇమేజ్ ఆఫ్ ద సన్, అంటే సన్ యొక్క ఇమేజ్ ఆ డాట్ దగ్గర ఫామ్ అయి ఉంటుందని మీనింగ్. ఆ డాట్ దగ్గర ఎక్కువ టెంపరేచర్ రైజ్ అయి ఉంటుంది. అంటే మనం కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేసి కానీ పేపర్ని బర్న్ చేసే ఛాన్స్ ఉంటుంది, చేయొచ్చు. ఎందుకంటే ఇలా తీసుకెళ్ళామనుకో లైట్ రేస్ అన్ని కన్వర్జ్ అయినాయి ఒక పాయింట్ దగ్గర. ఎక్కడ కన్వర్జ్ అవుతుందంటే అక్కడ హై టెంపరేచర్ అనేది రైజ్ అయ్యి ఉంటుంది. రైట్, హై టెంపరేచర్ రైజ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు పేపర్ ఇలా తీసుకెళ్తూ ఉన్నామనుకో ఒక డాట్, బ్రైట్ డాట్ ఫామ్ అవుతుంది. ఆ డాట్ ఏమంటున్నాము, ఫోకల్ పాయింట్ అంటున్నాము. అంటే పేపర్ ఇలా పైకి తీసుకెళ్ళాము, డాట్ ఫామ్ అయింది. ఆ డాట్ నుంచి ఇక్కడ నుంచి వరకు ఎంత లెంత్ ఉందో లెంత్ని మెజర్ చేస్తుంది. ఎక్కడ నుంచి వరకు ఆ లెంత్ ఏం చెప్తుంది, దట్ ఇండికేట్స్ ద ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ అంటే ఇక్కడ ఏమున్నట్టు, ఇప్పుడు ఇక్కడ పోల్ ఉంది, పోల్ ఫోకల్ పాయింట్, వాటి మధ్య డిస్టెన్స్ ఏంది, ఫోకల్ లెంత్, అంతే కదా. ఓకే రైట్. అట్లా మనం ఒక డాట్ ఫామ్ అయిన డాట్ నుంచి ఇక్కడ వరకు ఏం చేస్తున్నాం మనము, ఓకే, ఏం చేస్తాము, లెంత్ ని మెజర్ చేసుకుంటే సో దట్ లెంత్ ఇండికేట్స్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో నీకు ఒక 25 సెంటీమీటర్స్ లేదా 30 సెంటీమీటర్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఎంతో కొంత వచ్చింది అనుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ కాన్కేవ్ మిర్రర్ కి ఫోకల్ లెంత్ ని ఫైండ్ అవుట్ చేసేసాం. ఇదే కాన్కేవ్ మిర్రర్ ని ఇప్పుడు ఈ యాక్టివిటీ చేయడానికి యూజ్ చేయాలి. రైట్, అర్థమవుతుందా. సేమ్ మనం ఏ మిర్రర్ కి అయితే మనము ఏది ఫోకల్ లెంత్ ని ఫైండ్ అవుట్ చేసుకున్నామో అదే మిర్రర్ ని ఇక్కడ యూజ్ చేయాలి. అర్థమవుతుందా. రైట్, ఓకే. సో ఎలా యాక్టివిటీ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఒక టేబుల్ పైన, ఒక ఫ్లాట్ టేబుల్ పైన ఈ యాక్టివిటీ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా టేబుల్ ఉంది అనుకోండి, ఒక లైన్ ఆ టేబుల్ పైన ఒక లైన్ ఇలా డ్రా చేసుకుందాం, ఒక లైన్. ఓకేనా, ఒక లైన్. ఇప్పుడు ఈ వి షేప్డ్ స్టాండ్ ఎట్లా ఉంటుందంటే అది చూసేదానికి ఎం లాగా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఇది వి షేప్డ్ స్టాండ్, ఇవంతా కవర్ అయి ఉంటుంది కాబట్టి వి లాగా ఉంది. ఓకేనా, అది స్టాండ్. ఈ వి షేప్డ్ స్టాండ్ పైన మనం మెజర్ చేసుకున్నాం కదా ఫోకల్ లెంత్ ఇక్కడ, కాబట్టి ఆ కాన్కేవ్ మిర్రర్ ని దీని మీద ఇలా ప్లేస్ చేసి, ఇట్లా కాన్కేవ్ మిర్రర్ ని ఆ వి షేప్డ్ స్టాండ్ పైన ఇలా ప్లేస్ చేశాను. ఈ మొత్తం అరేంజ్మెంట్ ని అలాగే ఈ లైన్ మీద ప్లేస్ చేసుకున్నాం. రైట్, ఆ మొత్తం అరేంజ్మెంట్ ని అలాగే లైన్ మీద ప్లేస్ చేసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఏముంది, పోల్ అనేది ఉంది. ఈ పోల్ అనేది ఈ లైన్ కి కోఇన్సిడెంట్ గా వచ్చే విధంగా మనం ఏం చేద్దామంటే ఆ అరేంజ్మెంట్ ని ఇక్కడ ప్లేస్ చేద్దాం. అంటే ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ ఇట్లా తీసుకున్నాం, ఇది కాన్కేవ్ మిర్రర్. ఇక్కడ పోల్ అంటే పోల్ అనేది ఆ లైన్ పైన కోఇన్సిడెంట్ అవుతా ఉంది ఇట్లా. ఓకేనా, ఇక్కడ ఏముంది క్యాజువల్ గా, సో ఏముంది, వి షేప్డ్ స్టాండ్ అనేది ఆల్రెడీ ప్లేస్ చేస్తుంది. ఇది కరెక్ట్ దాని మీద ఉండే విధంగా డ్రా చేద్దాం, వి షేప్డ్ స్టాండ్. ఓకే, ఇది వి షేప్డ్ స్టాండ్, దీని మీద ఇలా ప్లేస్ చేసింది. ఓకే, ఇవంతా మిర్రర్. పోల్, ఇది పోల్ అనుకోండి. రైట్, ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్ కి ప్యారలల్ గా ఇంకొక టూ లైన్స్ డ్రా చేద్దాం. ఏ లైన్ కి, ఈ లైన్ కి ప్యారలల్ గా ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను, ఇక్కడ ఒక లైన్ కానీ డ్రా చేసుకున్నాను ప్యారలల్ గా. ప్రతి టూ లైన్స్ మధ్య ఎంత డిస్టెన్స్ ఉండాలి అంటే ఈ మిర్రర్ కి ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా, ఎంతో కొంత, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 25 సెంటీమీటర్స్ అనుకున్నాం కదా.
ఓకేనా. సో ఈ పోల్కి ఈ లైన్ మధ్య 25 సెంటీమీటర్సే ఉండాలి, ఈ లైన్కి ఈ లైన్కి మధ్య కానీ 25 సెంటీమీటర్సే ఉండాలి. రైట్, అర్థమవుతుందా. సో దీనికి ఈ లైన్కి దీనికి మధ్య 25, దీనికి దీనికి మధ్య కానీ 25. అప్పుడు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఈ లైన్ ఏమైనట్టు. సో ఫోకల్ లెంత్ ఏమో 25 అంట, పోల్ నుంచి 25 సెంటీమీటర్ డిస్టెన్స్ లో ఈ లైన్ డ్రా చేసామంటే దిస్ లైన్ ఇండికేట్స్ ద ఫోకల్ పాయింట్. రైట్, దిస్ లైన్ ఇండికేట్స్ ఫోకల్ పాయింట్. ఇప్పుడు ఇది ఫోకల్ పాయింట్ అయితే ఇదేమైంటది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. అదేమవుతుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంది, r is equals to 2f కదా. ఇక్కడికి f ఎంతో ఇక్కడికి అంతే డిస్టెన్స్ ఉన్నట్టు, అంటే f ఇక్కడ కానీ సేమ్ ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంతే డిస్టెన్స్ ఉంటుంది f. అది f ప్లస్ f 2f అయింది. రైట్, కాబట్టి ఇది f, ఇది c, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. ఇది పోల్. కాబట్టి మనము ఈ మొత్తం ఏం చేస్తున్నామంటే ఒక టేబుల్ మీద ఇలా ప్లేస్ చేసాం కాబట్టి ఇలా ఉన్నది. ఓకే, సో ఇది పోల్. అజ్యూమ్ దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ప్రిన్సిపల్ యాక్సిస్. Here it is a focal point, here it is a center of curvature, C. Okay, this line indicates the focal point, this line indicates the center of curvature. కాబట్టి ఇక్కడ ఫోకల్ పాయింట్, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉన్నారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ టేక్ ఏ క్యాండిల్. ఆ క్యాండిల్ ని వెలిగించి ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కన్నా చాలా దూరంలో ఒక చోట ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఏది, బర్నింగ్ అయ్యే క్యాండిల్. బర్న్ అయ్యే క్యాండిల్ ని నేను ఇక్కడ ఫామ్ చేశాను. ఓకే, బర్న్ అయ్యే క్యాండిల్ నేను ఎక్కడ ఫామ్ చేశాను, ఇక్కడ పెట్టాను. అది క్యాండిల్. ఇప్పుడు ఈ ఫ్లేమ్ నుంచి లైట్ రేస్ ఏమవుతుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా పడి ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుంది. ఇన్సిడెంట్ అయిన తర్వాత రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళాలి, ఫోకల్ పాయింట్ దగ్గర వెళ్ళాలి. అదే కదా మన బిహేవియర్ ఆఫ్ లైట్ రేస్ లో చూసాము. whenever the light rays are passing parallel to the principal axis, the after reflection they must be passing through focal point and ఓకే, అట్లా దీని నుంచి నెంబర్ ఆఫ్ లైట్ రేస్ ప్యారలల్ గా ఇన్సిడెంట్ అవుతుంది. అవన్నీ ఏమవుతుంది, దీని ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి ఫోకల్ పాయింట్ దగ్గర పాస్ అవుతూ ఉంటాయి. సో అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి, దీని ఇమేజ్ ని మనం ఈ మిర్రర్ ద్వారా ఐడెంటిఫై చేయాలి. అదే టు అబ్జర్వ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ బై కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ద్వారా దీని యొక్క ఇమేజ్ ని మనం ఇప్పుడు గెట్ చేయాలి, మనం అబ్జర్వ్ చేయాలి. ఎలా చూద్దాం. అందుకని పేపర్ స్క్రీన్ తీసుకున్నాం. ఓకేనా, పేపర్ స్క్రీన్. ఇప్పుడు ఈ పేపర్ స్క్రీన్ ని మనం ఏం చేస్తామంటే ఈ మిర్రర్ ముందు ఇలా ప్లేస్ చేసుకొని పేపర్ స్క్రీన్ ఇలా జరుపుతూ వెళ్దాం. ఓకేనా, పేపర్ స్క్రీన్ ఇక్కడ ప్లేస్ చేయాలి స్టార్టింగే. ఇక్కడ ప్లేస్ చేసి ఇలా జరుపుతూ ఇక్కడికి వెళ్ళాం. ఎప్పుడైతే ఈ పేపర్ స్క్రీన్ ఎగ్జాక్ట్ ఫోకల్ పాయింట్ దగ్గరికి వెళ్ళిందో అక్కడ నాకు బ్రైట్ డాట్ అనేది ఫామ్ అయింది. ఏం ఫామ్ అయింది, బ్రైట్ డాట్ అనేది ఫామ్ అయింది. ఆ డాట్ ఏమైంటుందంటే ఇమేజ్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ అయింది. అంటే ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్, ఇక్కడ స్క్రీన్ మీద పడేది ఇమేజ్. అంటే ఇప్పుడు ఇక్కడ పడినప్పుడు నాకు ఎలాంటి ఇమేజ్ ఫామ్ అవ్వాలి. ఇలా తీసుకొచ్చానంటే ఎగ్జాక్ట్ ఫోకల్ పాయింట్ దగ్గరికి రాగానే బ్రైట్ గా ఒక డాట్ అనేది ఫామ్ అయింది. డాట్ అంటే అదేంటి, ఆ డాట్ ఏమవుతుంది, ఇమేజ్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ అవుతుంది. రైట్, ఇమేజ్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ ఎక్కడో ఉంది, అంటే ఇన్ఫినిటీలో ఉంది అనుకో. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ అట్ ఇన్ఫినిటీ, ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ అట్ ఫోకల్ పాయింట్. రైట్, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఫోకల్ పాయింట్. సో ఇది ఏం మిర్రర్, ఇది కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ఏం ఇమేజ్ ని ఫామ్ చేయాలి ఇప్పుడు, రియల్ అండ్ ఇన్వర్టెడ్. రియల్ అండ్ ఇన్వర్టెడ్ అని ఎందుకు అంటున్నాము, లైట్ రేస్ డైరెక్ట్ గా కదా ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఎక్కడైతే డైరెక్ట్ లైట్ రేస్ ఇంటర్సెక్ట్ అవుతుందో అది ఇమేజ్ ఫామ్ అయింది. కాబట్టి డైరెక్ట్ గా లైట్ రేస్ ఇంటర్సెక్ట్ అయినాయి కాబట్టి అక్కడ ఫామ్ అయ్యేది మనకి రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఓకేనా, ఇప్పుడు మనము ఇమేజ్ ప్రాపర్టీస్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ ఏదో రాయాలి. ఓకేనా, ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇక్కడ సైడ్ ఇక్కడ వరకు రఫ్ చేస్తాను అంతే. సరే, ఈ సైడ్ ఇక్కడ రాస్తాను చూడండి.
సో ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఇమేజ్ ఎక్కడ ఉంది, దాని సైజ్ ఎంత, ఓకే, ఆ ఇమేజ్ యొక్క నేచర్ ఏదో తెలుసుకున్నాం. ఓకే, రిజల్ట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందంట, ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీలో ఉంది. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, అట్ ఫోకల్ పాయింట్ దగ్గర ఫామ్ అయింది, అట్ ఎఫ్. ఓకేనా, ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ అట్ ఎఫ్. రైట్. నెక్స్ట్ దాని సైజు పాయింట్ డాట్ లాగా ఫామ్ అయింది అది, కాబట్టి పాయింట్ సైజ్డ్ ఇమేజ్, పాయింట్ సైజ్డ్ ఇమేజ్. నెక్స్ట్ ఈ నేచర్ ఏంది, ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ యొక్క నేచర్ అది రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. రైట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ ని ఇక్కడ రఫ్ చేసేస్తాను. ఆబ్జెక్ట్ ని ఇక్కడ తీసేసి ఇప్పుడు ఏం చేస్తానంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి దగ్గరికి తీసుకొస్తాను. ఆబ్జెక్ట్ ని ఇక్కడ రఫ్ చేసి సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరికి తీసుకొస్తాను. ఓకే, సో నౌ ఐ am placing the object just beyond the center of curvature. Okay, beyond the center of curvature. Okay, ఇది F, సెంటర్ ఆఫ్ కర్వేచర్. మళ్ళా సేమ్ ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ నుంచి లైన్ రేస్ ప్యారలల్ గా ఇన్సిడెంట్ అవుతుంది, రిఫ్లెక్ట్ అయ్యి అవి ఎక్కడ వెళ్తాయి. ఓకే, రిఫ్లెక్ట్ అయ్యి ఫోకల్ పాయింట్ ద్వారా పాస్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తాను, ఈ స్క్రీన్ ని ఇక్కడ ప్లేస్ చేసి ఇలా స్లోగా ఇలా జరుపుతూ వెళ్తాను, ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్తే నేను ఇక్కడికి వెళ్ళాను అంటే బిట్వీన్ ఎఫ్ అండ్ సికి రీచ్ అయ్యాక ఇక్కడ ఇది ఎంత పెద్ద ఫ్లేమ్ ఉందో దాంతో చిన్న ఫ్లేమ్ అనేది ఇలా రివర్స్ లో ఫామ్ అయి ఉంటుంది. ఓకేనా, రివర్స్ ఫ్లేమ్ ని నీట్గా, ఓకే, ఫ్లేమ్ ఓకేనా, ఫ్లేమ్ రివర్స్ లో ఫామ్ అయింది. రైట్. సో అయ్యింది, ఈ పేపర్ స్క్రీన్ ఇలా నేను మూవ్ చేసుకుంటూ వెళ్తే ఈ ఎఫ్ కి సికి మిడిల్ లోకి వెళ్ళాక నాకు బ్రైట్ గా స్మాల్ గా ఇన్వర్టెడ్ గా, ఓకేనా, ఒక ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఏది ఇంతకు ముందు పాయింట్ సైజ్, ఇప్పుడు జస్ట్ స్మాల్ సైజ్ ఇమేజ్ అనేది బిట్వీన్ ఎఫ్ అండ్ సి మధ్య ఫామ్ అయింది. సో ఇక్కడ రివర్స్ లో ఫామ్ అయింది చూడండి, ఇక్కడ ఫ్లేమ్ ఎలా ఉంది, ఇక్కడ ఫ్లేమ్ రివర్స్ లో ఉంది. కాబట్టి ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటే ఆబ్జెక్ట్ బియాండ్ సి ఉన్నప్పుడు, ఆబ్జెక్ట్ ఈజ్ అట్ బియాండ్ సి అయితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, బిట్వీన్ ఎఫ్ అండ్ సి, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఎఫ్ కి సి కి మధ్య ఫామ్ అయింది. రైట్. ఓకే. నెక్స్ట్ అది స్మాల్ సైజ్ కదా, స్మాల్ సైజ్ అన్నప్పుడు డిమినిష్డ్ ఇమేజ్. ఓకే, డిమినిష్డ్ ఇమేజ్. రైట్, డిమినిష్డ్ ఇమేజ్ అంటే ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్ ఈస్ బియాండ్ సి, ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి, సో దట్ ఈస్ ద డిమినిష్డ్ ఇమేజ్. సో ఇన్వర్టెడ్ గా ఫామ్ అయింది కదా ఇక్కడ ఇమేజ్, దట్ ఈస్ ద రియల్ అండ్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఇంకొక మెథడ్, ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్. మళ్ళీ ఇప్పుడు ఫ్లేమ్ నేను ఇక్కడ ఈ క్యాండిల్ని ఇక్కడ రఫ్ చేసి క్యాండిల్ని ఇప్పుడు ఎగ్జాక్ట్ సి పైన పెడతాను. సో క్యాండిల్ ఈస్ ప్లేస్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇక్కడే ఉంది, సి పైనే ఉంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ పైన. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది. నేను పేపర్ స్క్రీన్ ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్తే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరికి వెళ్ళగానే ఏమవుతుంది, దీని ఇమేజ్ నాకు ఇది ఎంత సైజ్ ఉందో అంతే సైజులో ఏమవుతుందంటే ఇన్వర్టెడ్ గా ఫామ్ అవుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ ఇది ఎంత సైజ్ ఉందో అంతే సైజులో నాకు ఈ స్క్రీన్ ఏమవుతుంది, స్క్రీన్ మీద ఇన్వర్టెడ్ గా ఇమేజ్ అనేది ఫామ్ అయింది. అంటే ఆబ్జెక్ట్ సి మీదే ఉంది, ఇమేజ్ కానీ ఎక్కడ ఉంది, సి మీదనే ఉంది, కాబట్టి వాటి సైజెస్ ఏమైనాయి, ఈక్వల్ అయినాయి. రైట్. సో ఇప్పుడు నా ఆబ్జెక్ట్ ఈజ్ అట్ సి, ఇది ఫస్ట్ సిచ్యువేషన్, ఇది సెకండ్ సిచ్యువేషన్, థర్డ్ వన్ అట్ సి దగ్గరే ఉంది. సి దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆల్సో అట్ సి, కాబట్టి దట్ ఈస్ ద సేమ్ సైజ్. ఓకే, సేమ్ సైజ్, దట్ ఈస్ ఆల్సో రియల్ అండ్ ఇన్వర్టెడ్.
రైట్. నెక్స్ట్ ఓకే, ఇది రఫ్ చేసి ఇంకొక చోట చూద్దాం. ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ని బిట్వీన్ ఎఫ్ అండ్ సికి తీసుకొచ్చాను. బిట్వీన్ ఎఫ్ అండ్ సి, ఇది సి కదా. సో నౌ ఐఎమ్ ప్లేసింగ్ ద క్యాండిల్ ఇన్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. హియర్ ద క్యాండిల్ ఇస్ దట్. ఓకే, సేమ్ ఇక్కడ నేను మళ్ళా అదే రిపీట్. ఈ పేపర్ స్క్రీన్ ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్ళాను. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దాటుకుంటూ ఇక్కడ వరకు వచ్చేసాడు. ఇక్కడ వరకు రాగానే పేపర్ స్క్రీన్ లో ఈ సైజు కన్నా ఇక్కడ సైజ్ ఏమవుతుందంటే, ఓకేనా, ఈ సైజు కన్నా బిగ్ సైజులో ఫ్లేమ్ అనేది ఇన్వర్టెడ్ గా ఫామ్ అయింది. ఓకేనా, ఈ సైజు కన్నా బిగ్ సైజులో ఇన్వర్టెడ్ గా బిహైండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ లో ఫామ్ అయింది. ఓకేనా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి దూరంగా ఎక్కడో ఫామ్ అయింది. ఇప్పుడు ఫోర్త్ కండిషన్ లో ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇస్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. సి కి ఎఫ్ కి మిడిల్ లో ఆబ్జెక్ట్ ఉంది. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? బియాండ్ సి. ఓకేనా, బియాండ్ సి. దట్ ఈస్ ద మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. మ్యాగ్నిఫైడ్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ సైజ్ కన్నా ఇమేజ్ సైజ్ బిగ్ గా ఉంటుంది, దాన్ని మ్యాగ్నిఫైడ్ అంటారు. దట్ ఈస్ ఆల్సో రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇమేజ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మళ్ళా సేమ్ అది ఫోర్త్ ప్రాసెస్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? నౌ ఐఎమ్ ప్లేసింగ్ ద క్యాండిల్ ఎగ్జాక్ట్లీ అట్ ఫోకల్ పాయింట్. ఫోకల్ పాయింట్ దగ్గరే నేను క్యాండిల్ ని పెట్టాను. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ పేపర్ స్క్రీన్ ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్ళాను, కానీ ఎక్కడ ఇమేజ్ పడుతుందో తెలియదు. ఓకేనా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ మూవ్ దాటుకొని ఇక్కడికి వచ్చాను, ఇమేజ్ ఫామ్ కాదు. ఇక్కడికి వెళ్ళాను, అది ఎక్కడ ఫామ్ అవుతుందో తెలియదు. ఓకేనా, అండర్స్టాండ్? అంటే ఎక్కడో ఒక చోట ఫామ్ అయి ఉంటుంది, అది ఎక్కడ ఫామ్ అవుతుందంటే తెలియదు. కాబట్టి ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఫామ్ అవుతుంది. ఓకే, ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఫోకల్ పాయింట్, ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. అండర్స్టాండ్? ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలంట? ఫోకల్ పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ ఫామ్ అయిందంటే అది హైలీ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అయి ఉంటుంది. అంటే ఈ సైజు కన్నా దాని సైజ్ ఇంకా చాలా టైమ్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి హైలీ మ్యాగ్నిఫైడ్. అది కూడా ఏమైంటది? రియల్ అండ్ ఇన్వర్టెడ్ అయి ఉంటుంది. ఓకేనా, రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ వన్, సిక్స్త్ వన్. ఇప్పుడు ఏం చేద్దాము? ఈ క్యాండిల్ ని ఇక్కడ నుంచి తీసేసి, ఓకేనా, రిమూవ్ చేసి బిట్వీన్ ఎఫ్ అండ్ పి, అంటే క్యాండిల్ ని ఇక్కడ ప్లేస్ చేశాను. క్యాండిల్ ఇస్ ప్లేస్ బిట్వీన్ పి అండ్ ఎఫ్. మిడిల్ లో ప్లేస్ చేశాను. ఇప్పుడు ఇంకా నువ్వు పేపర్ స్క్రీన్ ఎక్కడికి తీసుకెళ్ళినా స్క్రీన్ మీద ఇమేజ్ పడదు. దీని ఇమేజ్ డైరెక్ట్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే మిర్రర్ లోనే కనిపించిపోతుంది. ఓకేనా, దీని ఇమేజ్ ఎక్కడ కనిపిస్తుంది? మిర్రర్ లోనే కనిపిస్తుంది. అంటే అక్కడ స్క్రీన్ అవసరం లేదు కాబట్టి. సో ఇఫ్ ఆబ్జెక్ట్ ఇస్ బిట్వీన్ పి అండ్ ఎఫ్, ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బిహైండ్ ద మిర్రర్. అంటే మిర్రర్ లోనే ఫామ్ అవుతుంది. రే డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు దాన్ని ఏమని రాస్తామంటే బిహైండ్ ద మిర్రర్ అనే రాస్తాం. ఓకే, బిహైండ్ ద మిర్రర్. సో దీంతో ఫామ్ అయ్యే ఇమేజ్ ఎలా ఉంటుందంటే ఈ సైజ్ కానీ ఇది కాస్త బిగ్ గానే ఉంటుంది. అది మ్యాగ్నిఫైడ్. ఓకే, అంటే ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ ఆబ్జెక్ట్ సైజ్ కన్నా ఇమేజ్ సైజ్ కాస్త ఎక్కువగా ఉంటుంది. అది మ్యాగ్నిఫైడ్. ఇక్కడ చూడండి, అంటే ఈ సిచ్యువేషన్స్ లో అన్నిట్లోనూ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? స్క్రీన్ మీద ఫామ్ అయింది. బట్ ఇక్కడ మాత్రం మిర్రర్ లోనే ఫామ్ అయింది. కాబట్టి దాన్ని ఏమనొచ్చు అంటే వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్. అండర్స్టాండ్? సో ఇన్ని రకాలుగా మనం కాన్కేవ్ మిర్రర్ యూజ్ చేసి ఇమేజెస్ ని ఫామ్ చేయొచ్చు. సో అంటే కాన్కేవ్ మిర్రర్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ యాజ్ వెల్ యాజ్ వర్చువల్ అండ్ డైరెక్టెడ్ ఇమేజ్ ని ఫామ్ చేస్తాం కదా.
Okay, so this is the image formation by a concave mirror. So O is the object distance, object ఎక్కడ ఉందో అది. Next I is the focal, I is the image distance, size of the image, nature of the image. Object is object, image, size, nature of the image ఎలా ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ద యాక్టివిటీ. ఇప్పుడు ఈ టేబుల్ని ఒకసారి నీట్గా ఇక్కడ రాస్తాను చూడండి. ఓకే, చూడండి. ఓకే, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది. ఓకేనా, సైజ్ ఆఫ్ ద ఇమేజ్, ఓకే, నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్. ఓకే, ఇది ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ ఇంతకుముందు ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాము, ఇన్ఫినిటీలో. ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, అట్ ఫోకల్ పాయింట్. దాని సైజ్ ఏది, పాయింట్ సైజ్, పాయింట్ సైజ్. అదేది రియల్ అండ్ ఇన్వర్టెడ్, ఆర్ అండ్ ఐఎన్ రాస్తాం. సెకండ్ వన్ ఇమేజ్ ఎక్కడ తీసుకొచ్చాము, బియాండ్ సి. ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేసాము సెకండ్ టైము, బియాండ్ సి. ఓకేనా, ఇంకా దగ్గరలో రాద్దాం. ఇన్ఫినిటీ, సెకండ్ వన్ బియాండ్ సి. ఓకే, బియాండ్ సి. సో ఆబ్జెక్ట్ బియాండ్ సి లో అంటే ఇమేజ్ ఎక్కడెక్కడ ఫామ్ అయింది, బిట్వీన్ ఎఫ్ అండ్ సి. బిట్వీన్ ఎఫ్ అండ్ సి లో ఫామ్ అయింది ఏది, ఇమేజ్. సో ఇది డిమినిష్డ్ ఇమేజ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ థర్డ్ సిచ్యువేషన్, థర్డ్ వన్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ సి ఓన్లీ. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ సి, ఇమేజ్ ఈజ్ అట్ సి ఓన్లీ. సి దగ్గరే ఫామ్ అవుతుంది. సేమ్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, సేమ్ సైజ్ అంటే ఆబ్జెక్ట్ సైజ్ ఇస్ ఈక్వల్స్ టు ఇమేజ్ సైజ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్. Fourth one, fourth condition, object is between C and F. C and F, image is formed beyond C. C తర్వాత ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ ద మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. It is also real and inverted. Next, fifth one, object is at F, image is formed at infinity, highly magnified. That is also real and inverted. Sixth one, object is between P and F. Image is formed behind the mirror. So behind the mirror it is magnified. This is the virtual and erected image. Okay, so this is the image formation by a spherical mirrors. This table very important. Okay, very important, right?